ప్రార్థించుకుందామండి. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, నేటి కార్యక్రమానికి నీ పిల్లలైన మమ్మల్నందరిని కూడా చేర్చి, నీ మాటలు వినుటకు ఆసక్తి పరులై తండ్రి వాక్యమందు నీ పిల్లలు చూపుతున్న ఆ ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి తండ్రి, వారందరి తరపున మీ పాదాల చెంత శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాక్యం పట్ల ఎంతో శ్రద్ధ కలిగి, ఎన్నో విషయాలు నేర్చుకోవాలన్న మీ పిల్లలోని ఆ తపన ఎంతో శ్రేష్టమైనది తండ్రి. ఎందరో సేవకులు నీ పిల్లల హృదయాలలోనికి ఎన్నో వాక్కులను అందిస్తున్నారు. ప్రతి వాక్కు ద్వారా నీ పిల్లలు ఆత్మీయంగాను, భౌతికంగాను బలపడుతున్నారని నేను నమ్ముతున్నాను తండ్రి. ఈరోజు కూడా ఏర్పాటు చేయబడినటువంటి ఈ ప్రత్యేకమైన సందేశం ద్వారా నీ పిల్లలకు ఒక మంచి విషయాన్ని నేర్పించాలని సిద్ధపడ్డాను. వింటున్న నీ పిల్లల హృదయాలను సిద్ధం చేసుకొని, వినబడుతున్న ప్రతి మాటను కూడా హృదయం అనే పలకల పైన రాసుకునేటువంటి అవకాశమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ పిల్లలు వినువారు మాత్రమే ఉండి, తమ్మును తాము మోసపుచ్చుకోకుండా, వింటున్న ప్రతి మాట ప్రకారం తండ్రి గ్రహించినట్లు అనుగ్రహించమని యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికి కూడా మన ప్రభువును క్రీస్తు పేరిట శుభములు తెలియచేస్తున్నాను అందరికీ. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి సందేశాన్ని మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. బహుశా మీలో చాలామంది ఈ పేరు ఏంటి అనే సందేహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే నాకున్నటువంటి అవగాహనను బట్టి ఈ పేరును చాలామంది ఎత్తరు. పోనీ ఎత్తినా అది దాని భావం ఏంటో సరిగ్గా తెలియకపోవచ్చు. ఇంకో విషయం చెప్పాలంటే చాలామంది ఈ పేరు కూడా చదివి ఉండకపోవచ్చనేది నాకున్నటువంటి ఆలోచనను బట్టి చెప్తున్నాను. కారణం ఏంటంటే ఈ పదం ఎక్కడుంది? ఎందుకు ఉపయోగించారు? ఎవరికి ఉపయోగించారు? అనేది దాని వెనకాల ఉన్నటువంటి ఆ సారాంశంలోనికి మనం వెళ్ళాలి. మాకున్నటువంటి బైబిలు అవగాహన, బైబిలుపై పరిశోధన మాకేంటంటే, ఏ పదానికైతే అర్థం తెలియకుండగా, ఏ పదానికైతే దాని భావం తెలియకుండగా ఉంటారో, దానిని అందరికీ తెలియచేయాలనేటువంటి ఒక ఆశ మాలో ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఒక ప్రత్యేకమైనటువంటి టైటిల్స్ పెడుతూ ఉంటాం. మీకు గతంలో కూడా నేను చెప్పాను. ఒక టైటిల్ పెడుతున్నామంటే అది బైబిల్‌లో లేకుండగా ఏ రోజు పెట్టం. ఆ పదం బైబిల్‌లో ఉండాలి. ఆ చెప్పేటువంటి భావం బైబిల్‌లో ఉండాలి. అది ఎందుకు ఉపయోగించారన్న దాని గురించి కూడా కాలాన్ని బట్టి పూర్తి వివరణ మీకివ్వాలని ఎప్పుడూ ఆశపడుతుంటాం. అది బైబిల్ నేర్చుకుంటున్నటువంటి ఒక విద్యార్థిగా నాకున్నటువంటి ఒక ఆలోచన. మనమందరం కూడా బైబిల్ నేర్చుకునే విద్యార్థులమే. మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కనుక ఈ ప్రత్యేకమైనటువంటి ఒక పాఠంలోనికి మిమ్మల్ని నడిపించాలని, మీరిచ్చిన సమయాన్ని బట్టి, దేవుడిచ్చిన అవకాశమును బట్టి, ఈ సందేశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక పాఠంలోనికి మిమ్మల్ని తీసుకెళ్తాను. బయల్జెబూలు ఎవరు? అసలు ఈ పేరేంటి? ఈ పదమేంటి? దీని గురించి ఎక్కడుంది బైబిల్‌లో? ఎక్కడ రాయబడినటువంటి సందర్భం ఇది? ఈ పేరు బైబిల్‌లో ఉందా? లేదన్న సందేహం మనకేమొద్దు. ఉంది. ఎక్కడుంది? ఎందుకు ఉపయోగించారు? అనే దాని గురించి మీకు బైబిల్‌లోకి వెళ్లి నేను చూపిస్తాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త
12వ అధ్యాయంలోనికి మనం వెళితే, అక్కడ ఈ సందర్భాన్ని లేవనెత్తారు. ఈ సందర్భాన్ని, ఈ పేరును లేవనెత్తిన వారు శాస్త్రులు, పరిసయ్యులు. ఎందుకు లేవనెత్తారు ఈ పదాన్ని అనేది జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఒక పదం వెనకాలండి కొన్ని కొన్ని సందర్భాలలో క్రొత్త నిబంధనలో కొన్ని పదాలు లాగటానికి పాత నిబంధనపై చాలా అవగాహన ఉండాలి. ఎందుకనంటే క్రొత్త నిబంధన ఎలాంటిదో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. క్రొత్త నిబంధన అనేది ఒక తీగ లాంటిది. బాగా ఆలోచించండి. నేను పలికే ప్రతి పదం వెనకాల ఉన్నటువంటి సారాంశాన్ని జాగ్రత్తగా గ్రహించండి. క్రొత్త నిబంధన అనేది ఒక తీగ లాంటిది. లోక సామెత ఎలా ఉంటుందో తెలుసండి? తీగ లాగితే డొంకంతా కదులుతుందని ఒక సామెత లోకంలో వాడుకగా వాడుతూ ఉంటారు. క్రొత్త నిబంధన కూడా అంతే. ఒక పదాన్ని లాగుతున్నామంటే పాత నిబంధన అంతా కదిలిపోతుంటది. అది మనం నేర్చుకునే విధానంలో, మనం ఇచ్చేటువంటి ఆ వివరణలో దాన్ని మనం కదిలించగలం. అందుకే క్రొత్త నిబంధనలో ఒక విషయాన్ని మనం లేవనెత్తుతున్నామంటే దానికి సంబంధించినటువంటి ఎన్నో సందర్భాలు పాత నిబంధన కాలంలో ఉంటాయి. మీరందరూ బైబిల్ నేర్చుకుంటున్నారు గనక, వాక్యంపై ఆసక్తి ఉంది గనక మీ అందరికి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. మీరు బైబిల్ చదువుతుంటున్నారు అనేది నాకున్నటువంటి అవగాహనను బట్టి నేను నమ్ముతున్నాను. చదవాలి. మీరు క్రొత్త నిబంధన చదువుతున్నప్పుడు పాత నిబంధన బాగా చదవండి. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్న పుస్తకాలెక్కువ. పాత నిబంధనలో ఉన్నటువంటి అధ్యాయాలెక్కువ. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ వచనాలు ఎక్కువ. సుమారుగా పాత నిబంధనలోనే 900 అధ్యాయాలకు పైగా ఉంటాయి. క్రొత్త నిబంధన కాలానికొస్తే సుమారుగా 265 అధ్యాయాలే ఉంటాయి. కనుక మీరు ఎక్కువగా చదవవలసింది పాత నిబంధన. పాత నిబంధనపై మనకి ఎంత పట్టుంటుందో, ఆ తర్వాత క్రొత్త నిబంధన చదవటం వలన అందుకే చెప్తున్నాను. తీగ లాగితే డొంక ఎలాగైతే కదులుతుందో, క్రొత్త నిబంధనలో ఒక పదాన్ని ఎత్తామనంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి 39 పుస్తకాలు కదిలిపోతుంటాయి. అంత వివరణ మనకొస్తూ ఉంటది. అందుకే మీరు వాడుకగా బైబిలును ప్రతిరోజు ఎంతో అవగాహనతో కొన్ని అధ్యాయాలు చదవాలి. అప్పుడే బైబిల్ చాలా చాలా మీరు నేర్చుకుంటారు. అనర్గళంగా బైబిల్ మాట్లాడగలుగుతారు. ఏ విషయాన్ని ఎత్తినా అలా ఒక గంట సేపు మాట్లాడుతూనే ఉంటారు. అది బైబిల్‌పై మనకు ఉండవలసినటువంటి పట్టు. కనుక ఇప్పుడు మిమ్మల్ని అందుకనే ముందు క్రొత్త నిబంధనలోనికే తీసుకొచ్చాను. ఈ క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఈ పదాన్ని లేవనెత్తారు. ఎక్కడ లేవనెత్తారు ఈ అధ్యాయంలో అన్నప్పుడు, ఒక్కసారి మనం మత్తయి రాసిన సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనాన్ని జాగ్రత్తగా మనం చదవగలిగితే, నేను చదువుతాను. నేనెప్పుడు గూడా నా విషయాలు మీకు చెప్పేటువంటి విషయం ఒకటే. రెఫరెన్స్‌ని నేను 2, 3 సార్లు జెప్తాను. చెప్పిన తర్వాత నేనే చదువుతాను. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. జాగ్రత్తగా రాసుకోండి. ప్రతీది గూడా. చాలా అవసరం. మీరనుకోవచ్చు. ఏవండీ ఇప్పుడు రాసుకుంటున్నాం గానీ, మనకి ఎక్కడ ఉపయోగపడుతుందో అని మీరనుకోవచ్చు. కానీ, బైబిల్‌లో ఒక మంచి మాటుందండి. మీ ఆహారమును నేల మీద చల్లుడి, అది ఒక రోజు కనబడతదన్నాడు. ఈ వాక్యం కూడా అంతే. మనం చల్లుతున్నాం. మేము జల్లుతున్నాం. మీరు రాసుకుంటున్నారు. కానీ అది ఒకరోజు కనబడతది. కనుక అలా నమ్మండి మీరు వాక్యాన్ని ఎప్పుడు కూడా. చాలా అవసరం. ఏవండీ నేను రాసుకున్న ఎన్నో నోట్స్‌లు, ఎన్నో డైరీలు ఇప్పుడు నేను కూర్చున్నది నాది బైబిల్ రూమ్ అండి ఇది. నాకు ప్రత్యేకించి నేను చదువుకోవడానికి, నేను రాసుకోవడానికి బైబిల్‌లో నేను ఎక్కువగా చదువుకునేటువంటి నా రూమ్ ఇది. బైబిల్ రూమ్ నాకు. ఇందులో అనేకమైన పుస్తకాలుంటాయి. నేను ఎప్పుడో 2005 నుంచి రాసినటువంటి నోట్స్ ఇప్పటికి నేను దాచుకోగలిగాను. అందులో నుంచి అనేకమైనటువంటి విషయాలు నేను ఇప్పటికీ తీసి నేను అవి ఎప్పుడో నేర్చుకున్న విషయాలు కదా! అవి ఇప్పుడు అవసరం అని తీసి నేను అవే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను. అవసరం. వాటి అవసరత ఏర్పడుతుంది. వాక్యం ఎప్పుడు నిష్ప్రయోజనం కాదు. ఆ వాక్యం
చాలా అవసరం. అది కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి ఎవరికి అవసరమో దేవుడు ఆ రోజు వినిపిస్తూ ఉంటాడు. కనుక జాగ్రత్తగా మీరు రాసుకోండి. రాసుకున్న జాగ్రత్తగా భద్రపరుచుకోండి. మత్తయి సువార్త 12:24 చెప్పేటువంటి మాటేంటంటే, పరిసయ్యులు ఆ మాట విని, వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే అనే పదాన్ని ఉపయోగించాడు చూడండి. బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు. ఇక్కడ పైన మనం పట్టుకోవాల్సినటువంటి మాటేంటంటే, పరిసయ్యులు ఆ మాట విని అనే పదాన్ని అక్కడ వదిలేసారు చూడండి. పరిసయ్యులు ఆ మాట విని, ఏ మాట విన్నారు పరిసయ్యులు? ఏ మాట విని ఈ పదాన్ని, ఈ పేరును యేసుక్రీస్తు వరకు ఉపయోగిస్తున్నారు. ఈ పదాన్ని ఎవరికి ఉపయోగించారు? మనం ఇప్పటివరకు యేసుక్రీస్తు వరకు ఉపయోగించినటువంటి పదాల్లో ఏమి విన్నామంటే, యేసుక్రీస్తు వారంటే కరుణామయుడు. యేసుక్రీస్తు అంటే ప్రేమమయుడు. యేసుక్రీస్తు అంటే ఆయన శాంతి, సమాధానం. ఇవి ఎక్కువగా మనం వినేటువంటి పదాలు. లోకం ఆయనకిచ్చినటువంటి బిరుదులు. ఇకపోతే శాస్త్రులు, పరిసయ్యులు ఆయనకిచ్చినటువంటి బిరుదేందంటే, బయల్జెబూల్ అనే బిరుదిచ్చారు. బయల్జెబూల్ అనగానే ఇదేమన్నా ఆస్కార్ అవార్డ్ లాంటిదా? డౌట్ రావచ్చు మనకు. ఎందుకంటే యేసుక్రీస్తు వారంటే శకపురుషుడు గదా ఆయన. యేసుక్రీస్తు అంటే ఒక యుగ పురుషుడు, శకపురుషుడు, లోకరక్షకుడు గదా! ఆయనకేమైనా ఒక మంచి బిరుదిచ్చారేమో అనేటువంటి ఆలోచన మనకుండొచ్చు. కానీ ఇక్కడ చదివేటువంటి ఆ సందర్భం చూస్తే పరిసయ్యులు ఆ మాట విని, ఏ మాట? మీరెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. మీకన్నీ నేను చాలా క్లూ ఇస్తుంటాను. మీరు బైబిల్ ఎంత తొందరగా ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకోగలుగుతారు అనే దానికి నేను క్లూ ఇస్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. ఇప్పుడిక్కడ పరిసయ్యులు ఆ మాట వినన పదాన్ని అనగానే ఏ మాట విన్నారు వాళ్ళు? ఏ మాట విని యేసుక్రీస్తు వారికి ఆ పదాన్ని, ఆ పేరును ఉపయోగించారు అనేది మనకు తెలియాలంటే ఈ అధ్యాయం ప్రారంభం నుంచి చదవాలి. ప్రారంభం నుంచి చదువుతున్నప్పుడు విషయం అర్థమైపోతుంటది. అసలు ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు? ఏం జరుగుతుంది? పోనీ జరిగేటువంటి ఆ రోజు కూడా ఏంటి? ఏ రోజది? అది మనకు క్లారిటీ వస్తే ఎందుకు ఉపయోగించారనే దాని మీద మనం ముందుకెళ్దాం. అసలు ఈ 12వ అధ్యాయం అనగానే ఒక వివాదాస్పదమైనటువంటి విషయం పైన జరుగుతున్నటువంటి సందర్భం. మత్తయి సువార్త 12వ అధ్యాయం అంటే ఒక వివాదాస్పదమైనటువంటి సందర్భం పైన జరుగుతున్నటువంటి విషయం ఇదంతా కూడా. ఏంటి ఆ విషయం అనంటే, అది ప్రారంభంలో మీరు చూడండి. 12వ అధ్యాయం ప్రారంభం. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతూ ఉంటాను. అది జాగ్రత్తగా మీరు చూడండి. జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా రాసుకోండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్రారంభ వచనంలో, ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా, ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి. అంటే వాస్తవానికి పాత నిబంధన కాలం ప్రకారం విశ్రాంతి దినాన్ని ఎలా పాటించాలో బహుశా మీకు అవగాహన ఉందని అనుకుంటున్నాను. ఎందుకనంటే విశ్రాంతి దినమున వారు పాటించవలసినటువంటి విధులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రతిదీ ఒక క్రమ ప్రకారంగా ఆయన పాత నిబంధన కాలంలో మోషే ద్వారా రాయించాడు. విశ్రాంతి దినమును చేయకూడనివి. ఇక్కడ విశ్రాంతి దినమును చేయకూడనివి వీళ్ళు చేస్తున్నారు. అంటే ఆ దినమున తినకూడనివి తింటున్నారు. అంటే ఆ దినమున ఎలా ఉండాలో అనేది పాత నిబంధన కాలంలో మనకు తెలుసు. అయితే ఇక్కడ విశ్రాంతి దినమును మీరారు. ఎవరు మీరారు? శిష్యులు మీరారు. అంటే విశ్రాంతి దినమును పాటించాలి గదా! కానీ విశ్రాంతి దినమును మీరారు. పంట చేలులో పడి వెళుతూ ఆ వెన్నులు త్రుంచి తినేశారు. అంటే విశ్రాంతి దినమున తినకూడదు గదా! తిన్నారేంటి? అనేటువంటి ఒక వివాదాన్ని అక్కడ తీసుకొస్తున్నారు తెరపైకి. అప్పుడు ఎంటనే యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి సందర్భం మనకు తెలుసు. ఏం మాట్లాడాడు ఆయన? ఆయన ఇచ్చినటువంటి సమాధానం చూడండి. ఆయన ఎలా సమాధానం ఇచ్చాడంటే, ఒక మంచి సందర్భాన్ని చెప్తుంటాడు. ఎక్కడ 3 వచనంలో ఆయన వారితో ఇట్లనెను, తాను తనతో కూడనున్న వారును ఆకలిగొని ఉండగా, దావీదు చేసిన దాని గూర్చి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరములో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను. అంటే విశ్రాంతి దినాన్ని ఎవరు మీరారని చెప్తున్నాడు? పాత నిబంధన కాలంలో దావీదే మీరాడు కదా! అంటే దావీదే తిన్నాడు కదా!
అనే ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేసి అప్పటి వరకు దాదాపుగా వాళ్ళని సద్దుమణిగేటట్టుగా చేశాడు. ఎందుకంటే అండి ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారి దగ్గర ఎలా ఉంటదంటే, సమాజం ఎలా ఉంటదంటే కౌంటర్ ఎయగలుగుతుంది. కానీ పిన్ కౌంటర్ అనేది ఒకటుంటది. దానికి ఎవరు సమాధానం చెప్పలేరు. ఇక యేసుక్రీస్తు వారు పిన్ కౌంటర్ కాదు. ఆయన ఎన్‌కౌంటరే మొత్తం. ఆయన మాట్లాడాడనంటే అది ఎన్‌కౌంటర్ అయిపోవాల్సిందే అక్కడ అంతే ఇక. ఇక ఎవడు మాట్లాడడానికి కూడా అవకాశం ఉండదు. ఆయన ప్రశ్న ఎవడే ప్రశ్న వేసినా ఆయన సమాధానం అలానే ఉంటది కదా! అందుకే యేసుక్రీస్తు వారంటే మీరు మీ విషయంలో అనుకోండి. అది ఎన్‌కౌంటరే ఇక. ఇక లేవటానికి ఎవడికి అవకాశం ఉండదు. ఈరోజు బైబిల్ ముందు ఎవడు నిలబడలేకపోతున్నాడంటే యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానాలు అంత గొప్పవవి. కనుక మీరు ఆలోచిస్తే సమాధానం చెప్పేసాడు. పోనీ అయిపోయింది కదా! అయిపోయిన తర్వాత మరొక సందర్భం జరుగుతదక్కడ. ఏంటి మరొక సందర్భం అంటే, తొమ్మిదో వచనం. తొమ్మిదో వచనం చూడండి. తొమ్మిదో వచనం ఏం జరుగుతుంది? ఆయన అక్కడ నుండి వెళ్లి, వారు సమాజ మందిరములో ప్రవేశించినప్పుడు, ఇదిగో ఊచ చేయగలవాడొకడు కనబడెను. వారాయన మీద నేరము మోపవలెనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమని ఆయనడిగిరి. అందుకాయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రె ఉండి, అది విశ్రాంతి దినమున గుంటలో పడి ఉన్న దానిని పట్టుకొని పైకి తీయడా అనేటువంటి ఈ సందర్భాన్ని చెప్పిన తర్వాత అతను బాగు చేసేస్తాడు. అంటే ఇక్కడ మీకు 2 సందర్భాలు జ్ఞాపకం వచ్చాయి. ఒకటి, తన శిష్యులు విశ్రాంతి దినమున ఆ వెన్నులు త్రుంచి తినేశారు. దానికి సమాధానం చెప్పేసాడు. 2 విశ్రాంతి దినమున స్వస్థత చేశాడు. ఊచ చేయగలవానని బాగు చేశాడు. ఇది ఎప్పుడైతే చూసారో జరిగినటువంటి సందర్భం ఏంటంటే, ఎంత కక్షపూరితంగా, ఎంత ద్వేషంతో, ఎంత రగిలిపోతున్నారో అనే సందర్భానికి అక్కడ ఉన్నటువంటి పరిచయులు 14 వచనంలో చూడండి ఏం చేస్తున్నారో, ఏం చేయగలుగుతున్నారో చూడండి. ఎందుకంటే సమాధానం చెప్పలేని వాడు దొంగ దెబ్బ తీస్తాడన్నట్టుగా ఇక్కడ 14 వచనం మనకు కనబడుతుంది. అంతట పరిచయులు వెలుపలకు పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. అంటే చంపేయటం. చంపేద్దాం ఇక. ఎవరిని? యేసుక్రీస్తు వారిని. ఎందుకు చంపాలనుకున్నారు? ఆయన సమాధానం చెప్పలేదా? చెప్పాడు. కానీ వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొన్ని మానవ ధర్మాలకు లోబడ్డారు. మానవ కల్పితాలకు లోబడ్డారు. వీళ్ళేమైనా ధర్మశాస్త్రాన్ని పట్టించి పాటించేవాళ్ళనంటే అసలు లేనే లేదు. అది కేవలం వాడుకగా వారి జీవనోపాధి కోసం వాడుకున్నటువంటి సందర్భాలుగా కనపడుతుంటది. వాళ్ళ జీవితాలు చదువుతున్నప్పుడు. అందుకే యేసుక్రీస్తు వారు మాట్లాడేటువంటి సందర్భాలు మనకు తెలుసు కదండీ. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొత్తం మీరు చదువుకున్న తర్వాత ఎలా తిడతాడంటే వాళ్ళని అలా తిడతాడు. సున్నము కొట్టిన గోడ అంటారు. మీరు సమాధులురా అంటాడు. అంటే వేషధారులు అంటాడు. ఎందుకన్నాడు? వాళ్ళ జీవితం అలా ఉంది. అంటే ఆళ్ళు వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని పాటించాలంటే పాటించేవాళ్ళు కాదు. పోనీ ఇటు యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి సందర్భాలు వినేవాళ్ళంటే ఇది వినేవాళ్ళు కాదు. ఇక చివరికి చేసేదేంటంటే మంచి చేసేటువంటి యేసుక్రీస్తును చంపే ప్రయత్నం చేస్తున్నారు. చంపేయాలనుకున్నారు. ఇక కిందకొచ్చేసరికి మరొకడు చేస్తాడాయన. మరొక సందర్భం మనకు జ్ఞాపకం వస్తుంది. మీరు 22వ వచనం చదువుతున్నప్పుడు, అప్పుడు దయ్యం పట్టిన గుడ్డివాడును, మూగవాడునైన ఒకరిని ఆయన యొద్దకు తేబడును. ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపు గలవాడాయెను. ఇదంతా చూసిన ప్రజలందరూ విస్మయం పొందిపోయారు. అంటే ఆశ్చర్యపోయారు. ఇప్పుడు ప్రజలు ఎప్పుడైతే విస్మయం పొంది ఆశ్చర్యపోతున్నారో, పరిసయ్యులు ఆ మాట విని చూడండి. ఇప్పుడు మనం ఎక్కడికొచ్చేసాం మళ్ళా? ప్రారంభంలో ఏ మాటైతే ఎత్తానో ఆ మాట దగ్గరికి మళ్ళా మీ దగ్గరకొచ్చేసాను. పరిసయ్యులు ఆ మాట విని ఏ మాట? యేసుక్రీస్తు వారు స్వస్థత చేస్తున్నాడు. అంటే ఆయన స్వస్థత ఎవరు చేశారు? మూగవాడు మాట్లాడాడు. దయ్యం పట్టినాడు వదిలెళ్ళిపోయింది. విశ్రాంతి దినమున పోనీ ఓచు చేయగలవాడు బాగు చేశాడు. అంటే మంచి చేస్తున్నాడు. ప్రజలలో ఒక మంచి పేరు యేసుక్రీస్తు వరకొస్తుంది. ఎప్పుడైతే ఇదంతా జరుగుతుందో ఆ మాట విన్నారంట చూడండి. యేసుక్రీస్తు వారు గొప్పవాడైపోతున్నాడన్న మాట విన్నారు. వినినప్పుడు అప్పుడు సందర్భాన్ని ఎత్తారు చూడండి. అంటే ఒక రకంగా మీరు ఈ పదానికి అర్థం ఏమొస్తుందో అనేది మీకు ఏ ఆలోచన ఉందో తెలీదు. అందుకని ముందన్నాను. ఇది గొప్ప పేరేం గాదు. ఈ పేరు వెనకాల ఉన్నటువంటి భావం విన్న తర్వాత పరిచయల మీద ఒక రకమైనటువంటి విరక్తి కలుగుతది మనకు. ఎంత విరక్తి కలుగుతదో అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు అక్కడికి వెళ్దాం. 24 వచనం మత్తయి సువార్త 12-24 వచనంలో పరిసయ్యులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలనే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు గాని మరి ఒకని వలన కాదనిరి. ఇక్కడ బిరుదిచ్చేసారండి యేసుక్రీస్తు వారికి.
బయల్జెబూలు వలన దయ్యములను ఎలగొట్టుచున్నాడు అన్నాడు. ఇంతకు బయల్జెబూల్ అంటే ఏంటి? బయల్జెబూల్ అనే పదానికి అర్థం ఏంటి? బయల్జెబూల్ అనే పదానికి అర్థాలు మనకు కావాలి. కనుక జాగ్రత్తగా మీరు రాసుకోండి. ఇది నేను ఏదో కథ చెప్పటం లేదు. హిస్టారికల్‌గా చెప్తున్నాను. నేను చెప్పేటువంటి పదాలు హిస్టారికల్‌గా చెప్తున్నాను. ఇది చరిత్రలో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మా పరిశోధనలు మేము ఎన్నో చేస్తూ ఉంటాం. అది హిస్టారికల్‌గా చూసుకుంటాం. అంటే చాలా ఒక పాఠాన్ని మేము చెప్పాలంటే దాని వెనకాల మేము చానా ఆలోచించుకునే ముందుకొస్తామండి. కనుక ఇప్పుడు మన చరిత్రలోనికి వెళ్తున్నాం. మిమ్మల్ని చరిత్రలోనికి తీసుకెళ్తున్నా. హిస్టారికల్‌గా చెప్తుంటాను. మీరు తర్వాత చూసుకోవచ్చు. మీరు నెట్‌లోకెళ్ళి మీరు చూసుకున్నా మీకు వచ్చేస్తదిది. కనుక ఇప్పుడు హిస్టారికల్‌గా ఏంటంటే, అసలు బయల్జెబూల్ అనే పదానికి పేరేంటి? అసలు అర్థాలేమొస్తాయి? ఆ పేరుకి అర్థాలేమొస్తాయి? అన్నదానికి నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా రాసుకోండి. మొదటిగా అసలు బయల్జెబూల్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఈగల దేవత అని అర్థం వస్తది. జాగ్రత్తగా మీరు రాసుకోండి. బయల్జెబూలు అనగా దానికి అర్థం, ఆ పేరుకు అర్థం ఈగల దేవత అని పిలిచేవారు. ఏ దేవతట? ఈగల దేవత. మనకేం తెలుసంటే 'ఈగ' సినిమా తెలుసు గానీ, ఈగల దేవత ఎవరో మనకు తెలీదు. మనకి ఇక్కడ చెప్పేటువంటి సందర్భం ఏందంటే, ఈగల దేవత అనే సందర్భాన్ని ఎత్తాడు. ఇది మొదటిది. రెండోది చెప్తున్నాను. బయల్జెబూల్ అనే పదానికి రెండోది చెప్తున్నాను రాసుకోండి. చెత్త దేవత అనొస్తది. అర్థం. బయల్జెబూల్ అనే పదానికి రెండవ అర్థం ఏంటంటే, చెత్త దేవత అనే పదం వస్తుంది. ఇక మూడోది బయల్జెబూల్ అనగా అర్థం ఇచ్చేటువంటి మూడోది చెప్తున్నాను. అర్థం ఇచ్చేటువంటి పదం వైద్య దేవతగా పిలిచేవారు. వైద్య దేవతగా పిలిచేవారు. ఇక నాలుగవది. 4 సందర్భాలుంటాయి. నాలుగోది చెప్తున్నాను. నాలుగవది బయల్జెబూల్ అనగా సూర్య కిరణములను సూచించేది అనేటువంటి భావన సారాంశం వస్తుంది. ఈ 4 మీరు జాగ్రత్తగా దృష్టి పెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 మీరందరూ రాసుకున్నారు గదా! ఈ 4 యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ కార్యక్రమం, ఆ స్వస్థత కావచ్చు, బాగు చేసిన విషయం కావచ్చు, ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారికి ఏ ఉద్దేశంతో ఉపయోగించుంటారు ఈ పదాన్ని? ఏ ఉద్దేశంతో? మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాను. దయచేసి మీరు ఎలాంటి అపార్థం మీరు చేసుకోకండి. ఎందుకంటే మనకు అర్థం చేసుకోవడం కంటే అపార్థం చేసుకోవడానికే ఎక్కువ దారులు తీస్తాయి. మాకు తెలుసు అవన్నీ. అందుకే మీకు ఈ భావం అర్థం కావడానికి మీకు విషయం చెప్తున్నాను. మీరు నన్ను అర్థం చేసుకోండి. దయచేసి నన్ను అర్థం చేసుకుంటారని నేను భావిస్తున్నాను. ఓకేనా? ఏవండీ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఇప్పుడు ప్రేమతో కొడుకుని పిలిచేటప్పుడు కొన్ని కొన్ని గ్రామాల్లోకి వెళితే అండి, తండ్రులు పిలుస్తుంటారు పిల్లల్ని. పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఓకే. కాదనను. కొంతమంది పిలుస్తుంటారు. "కొడకా ఇటు రారా" అంటారు. ఇంక కొన్ని సందర్భాల్లో ప్రేమతోనే మాట్లాడుతూ చెప్తుంటారు. "కొడకా ఇటు రారా" అంటారు. అన్నదానికి 2 నా కొడకా అన్నదానికి ఎంత తేడా ఉంటది? మీకు అర్థమైందా ఈ భాషా ప్రయోగం ఏంటో? అర్థం చేసుకోండి. కొడకా అని పిలిచేదానికి, నా కొడకా అన్నదానికి ఎంత తేడా ఉంటదో, ఇప్పుడు మీకిది అర్థం కాలంటే ప్రేమతో పిలిచేటప్పుడు కొడకా అంటాం. కానీ కోపంతో రగిలిపోయేటప్పుడు ఏమని పిలుస్తాం? నా కొడకా అంటాం. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారిపై చాలా ద్వేషంతో ఉన్నారు. ఎవరు? పరిసయ్యులు. ఇప్పుడు ద్వేషంతో ఉన్నవాడు ఏ పదాన్ని ఉపయోగించి చేయాలనుకుంటాడు? ఇకపోతే యేసుక్రీస్తుని చంపడం ఒక ఎత్తయితే, యేసుక్రీస్తుని అవమానపరచాలనేది మరొక ఎత్తు. అవమానపరిచేవాడు ఎలాంటి పదాలు ఉపయోగిస్తాడు చూడండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలొచ్చినప్పుడు అవమానించాలనుకున్నప్పుడు ఉపయోగించేటువంటి పదాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ యేసుక్రీస్తుని అవమానపరచాలి. ఇప్పుడు అవమానపరచాలి గనక ఏ పదాన్ని ఉపయోగించారు అక్కడనంటే, బయల్జెబూలు అనే పదాన్ని ఉపయోగించారు. బయల్జెబూల్ అంటే అర్థం ఏంటిప్పుడు? మీకు 4 చెప్పాను సందర్భాలు. ఈ 4 సందర్భాలలో
ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చెప్తున్నారు గనక బయల్జెబూల్ అనే పదాన్ని ఉపయోగించినప్పుడు యేసుక్రీస్తు వారిని గౌరవించారా? అవమానపరిచారా? అవమానపరిచారు. ఆ అవమానపరుస్తున్నప్పుడు ఇప్పుడు ఏమంటున్నట్టు యేసుక్రీస్తు వారు బయల్జెబూల్ వలన అంటే యేసుక్రీస్తు వారిని ఒక చెత్తతో పోల్చేశారు చూడండి. దేనితో పోల్చేశారు? చెత్త. అంత ద్వేషం ఎందుకు? ఏం చేశాడాయన? చెత్త దేవతగానా? అంటే యేసుక్రీస్తు వారు దేనికి పనికిరాని వాడుగా చూసారా? దయ్యం పట్టినవాడు అనంటే అది పనికిరాని పదమే. ఇక్కడ విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎలా చూపిస్తున్నారంటే ఇది ఎక్కడున్న మీకు ఇంకోటి కూడా చెప్తానండి. ఈ పదం, ఈ దేవత ఎక్కడ దేవత? ఎవరి దేవత? ఇది కూడా మీకు కావాలి కదా! ఎందుకంటే దానికి సంపూర్ణమైనటువంటి వివరణ మీకు కావాలి. ఎవరి దేవత? ఎక్కడ దేవత? ఎందుకంటే దేవతలు అనబడేవారు పాత నిబంధన కాలంలో అంటే అన్ని జనుల దేవతలు ఎక్కువగా. పాత నిబంధనలోనే మనకు కనపడతారు ఎక్కువగా. ఈ పాత నిబంధన కాలంలో వారి వృత్తులను బట్టి, వారి జాతులను బట్టి వారికి దేవతలు చేసుకున్నారు వాళ్ళు. వాళ్ళు చేసుకున్నటువంటి దేవతలు. అందులో చాలా మంది దేవతలు. మీకు కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేస్తాను. ఆలోచించండి. పోనీ రాసుకుంటే రాసుకోండి. తర్వాత మీరు బైబిల్ చదివేటప్పుడు ఎప్పుడైనా సందర్భానుసారంగా ఎదురవుతున్నప్పుడు మీకు ఉపయోగపడతాయి. ఫిలిస్తీన్ల దేవత అంటే ఫిలిస్తీన్ల పట్టణాలు 5 ఉంటాయి. అది కూడా మీరు గమనించాలి. మీరు సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథం 5వ అధ్యాయం చదువుకుంటే ఫిలిస్తీన్ల పట్టణాల గురించి చెప్తుంటాడు అక్కడ. ఆ 5వ అధ్యాయంలో ఆ మందసం పట్టబడిన తర్వాత అంటే ఇశ్రాయేలీయులతో ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తే ఇశ్రాయేలు ఓడిపోయిన తర్వాత ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని తీసుకొని వెళ్ళిపోతారు కదా! దేవుడు మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెడతారు? ఫిలిస్తీన్ల పట్టణాల్లో. ఒక్కొక్క పట్టణంలోకి వెళ్ళిపోతుంటది. గాదు పట్టణానికి వెళ్ళిపోతూ ఉంటది. ఎక్రోను అనే పట్టణానికి వెళ్ళిపోతుంటది. అష్డోద్ అనే పట్టణానికి వెళ్ళిపోతుంటది. అయితే ఫిలిస్తీన్ల పట్టణాలలో కూడా ఒక్కొక్క పట్టణానికి ఒక్కొక్క దేవత ఉంటది. అందులో అష్డోదు అనే పట్టణానికి దాగోను దేవత తెలుసు కదా! దాగోను దేవత చాలా చాలా సుపరిచితమైనటువంటి పదం. ఎందుకు? దాగోను దేవత అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? సంసోను గదా! ఎవరు గుర్తొస్తారు మనకు? సంసోనే గుర్తొస్తాడు. ఎందుకు? సంసోను పడిపోయాడు గదండీ పాపం. ఎవరికి? దెలీలాకు పడిపోయాడు గదా! నిజంగా ఆయన బలమేంటి? ఆయన శౌర్యమేంటి? అంత బలవంతుడు గూడా ఎక్కడ పడిపోయాడంటే అండి నిజంగా స్త్రీ దగ్గర పడిపోయాడు. వాస్తవేనండి. నేనొక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తానని మీకు గుర్తుపెట్టుకోండి. ఆలోచించండి. నిజంగా మనిషి ఎంత బలహీనుడు అననంటే దేనికి పడిపోని వాడు స్త్రీకి పడిపోతాడండి. డబ్బుకు పడిపోకపోవచ్చు కొన్ని కొన్ని సందర్భాల్లో. కొన్ని కొన్ని సందర్భాల్లో అధికారానికి పడిపోకపోవచ్చు. కానీ స్త్రీలకు పడిపోయే వాళ్ళుంటారండి. అందులో ఎంత బలంగా స్త్రీ పనిచేస్తదో చెప్తుంటాను. ఆలోచించండి. ఏదెను వనంలో ఉన్నప్పుడు ఆదాము దగ్గరకు దయ్యం వచ్చింది. దయ్యం వచ్చేసి అపవాదొచ్చి పండు తినమని చెప్పిందా? తినమని చెప్పింది. మొదట ఎవరి దగ్గరకొచ్చిందని ఉంటది తిమోతి పత్రికలో? ఆదాము దగ్గరకే వచ్చింది. కానీ ఆదాము మోసపరచబడలేదట. ఎవరు చెప్తే ఆదాము మోసపోలేదు చెప్పండి? ఎవరు చెప్పితే ఆదాము మోసపోలేదు? అపవాది చెప్పితే ఆదాము మోసపోలేదు. ఎవరు చెప్తే మోసపోయాడు? ఎవరు చెప్తే మోసపోయాడు? అవ్వ, భార్య. భార్య చెప్తే ఎవరు మోసపోయారిప్పుడు? ఆదాము మోసపోయాడా? మోసపోయాడు. నేనొక పదాన్ని ఉపయోగిస్తాను. మీరేమి ఇబ్బంది పడకండి. అపవాది కంటే కూడా పవర్‌ఫుల్ ఎవరు చెప్పండి ఇప్పుడు? అపవాది కంటే కూడా పవర్‌ఫుల్‌గా పనిచేసేది ఎవరంటే భార్యేనండి. స్త్రీనే స్త్రీ. కదా! స్త్రీనే. నిజమే కదా! ఇక్కడ సందర్భం ఏంటంటే దయ్యం చెప్పినా పడిపోని ఆదాము, స్త్రీ చెప్తే పడిపోయాడంటే ఇప్పుడు చూడండి మీరు ఆలోచించండి. అలానే ఎంత బలమున్న సంసోను ఎవరికి పడిపోయాడు? దెలీలాకి పడిపోయాడు. నిజమేనండి. సొలొమోను పడిపోలేదా? పడిపోయాడు. అంటే పడిపోతారు. అది పక్కా. అది జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇది సందర్భం ఎందుకు తీసుకొచ్చానంటే మీకు అర్థం కావడానికి దాగోను దేవతనంటే ఎవరు గుర్తొస్తారు మనకు? సంసోన్. దాగోను గుడి దేవాలయాన్ని పడగొట్టేసాడు గదండీ!
అక్కడే కదా ఆయన కళ్ళు పీకేస్తారు 2. వాళ్ళు ఎంత సంబరపడిపోతారు. మన దేవత మనకు అప్పగించేసిందని చెప్పేసి ఎంత సంబరపడ్డారు. అదే. ఆ సందర్భం మీకు అర్థం కావడానికి జ్ఞాపకం చేశాను. అంటే అష్టోదు పట్టణానికి దేవత ఎవరనంటే దాగోను దేవత. సిదోనియల పట్టణం అనేది ఉంటది. సిదోనియల పట్టణానికి దేవత ఎవరు అనంటే అస్తారోతు అనే దేవత ఉంటది. మీరు పాత నిబంధన కాలం చదివినప్పుడు ఇవన్నీ మీకు ఆటోమేటిక్‌గా జ్ఞాపకం వస్తుంటాయి. అందుకే చెప్తున్నాను. సిదోనియల దేవత అంటే అస్తారోతు అనే దేవతనుంటది. అమ్మోనీయుల దేవత. అమ్మోనీయులకు దేవత ఎవరంటే మిల్కోము అనే దేవత ఉంటది. మిల్కోము లేదా మొలెకు అనే దేవత. ఇది మనకు కనబడుతూ ఉంటది. ఇక మోయాబీల దేవత. మోయాబీలకు దేవత కేమోషు అనే దేవత ఉంటది. మీకు ఒక్కొక్క జాతి వారికి దేవతలు వారు పెట్టుకున్నటువంటివి చెప్తున్నాను. మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే. ఇక సిదోనియల దేవత ఎవరో తెలుసండి? బయలు. సిదోనియల దేవత ఎవరనంటే బయలు దేవత కూడా. ఎందుకంటే ఇందాక మీకు పైన అస్తారోతు అనేది చెప్పాను గదా! అస్తారోతుతో పాటు సిదోనియలకు ఎవరుంటారు? బయలు దేవత కూడా ఉంటుంది. ఇలా పాత నిబంధన కాలంలో చాలా ఉన్నాయిలెండి. ఇకపోతే క్రొత్త నిబంధన కాలానికొచ్చేసరికి ఒక దేవత పేరు మనకు వినబడుతుంటది. ఎవరు ఆ దేవత? ఎక్కడనంటే ఎఫెసీ పట్టణంలో ఎక్కువగా పూజింపబడుతున్నటువంటి ఒక దేవత. అర్తెమీ దేవత అనేది వినపడుతుంటది మనకి. అక్కడే కదా పౌలు గారు ఒక విప్లవాన్ని లేపారు. ఒక విప్లవాన్ని సృష్టించాడు అక్కడ పౌలు గారు. నిజంగా అన్యజనులైనటువంటి ఎఫెసీ పట్టణంలో ఉన్నవారు ఎంత భక్తిపరులో వాళ్ళు. అలాంటి పట్టణానికి వెళ్ళిపోయినటువంటి పౌలు అక్కడ రేపినటువంటి ఒక విప్లవం తర్వాత ఎంత గలిబిలి జరిగింది. చాలా భయంకరమైనటువంటి గలిబిలి. పౌలు గారిని చంపాలన్న ప్రయత్నం కూడా జరిగింది. అప్పుడు కరుణము అనే ఒక ఆయన అతన్ని తప్పించేస్తాడు. అపోస్తల కార్యాల్లో జరుగుతుంది ఈ విషయం అంతా కూడా. అంటే క్రొత్త నిబంధన కాలంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి దేవత అర్తెమీ దేవత ఆగా పిలువబడింది. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి దేవత బయల్షెబూలు ఏ పట్టణపు దేవత అనేది మనం ఆలోచిస్తే దీని గురించినటువంటి ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక్కసారి మనం పాత నిబంధనలోకి వెళ్ళిపోదాం. రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయం ప్రారంభం నుంచి చదువుతున్నాను చూడండి. అహబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలీయుల మీద తిరగబడిరి. అహజ్యా షోమ్రోనులోనున్న తన మేడగది కిటికీలో నుండి క్రింద పడి రోగి ఆయెను. ఇతడు ఇశ్రాయేలీయుల రాజు. అహజ్యా ఇశ్రాయేలీయుల రాజు. ఇతడు కిటికీలో నుంచి పడిపోయిన తర్వాత రోగి అయ్యాడని మనం చదువుకుంటున్నాం ఇక్కడ. రోగి అయిన తర్వాత ఏం చేయాలి ఇతడు? ఇతడు బాగుపడటం లేదు. ఇక తనకు స్వస్థత కలగటం లేదు. అప్పుడు తను ఒక ఆలోచన చేశాడు. సహజంగా ఏంటంటే అండి, ఇశ్రాయేలీయులు ఆధారపడవలసింది ఎవరిపైనంటే, జీవము గల దేవుని పైన ఆధారపడాలి. అనగా యెహోవా. పాత నిబంధన కాలంలో యెహోవా అని పేరు ఆయనకుంది. పాత నిబంధన కాలంలో చాలా పేర్లున్నాయి. అక్కడ చెప్తున్నాను. ఆయన మీద ఆధారపడాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మనకు ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు కలిగినా మనం ఆధారపడవలసింది కూడా దేవుడి పైనే. మనుషుల పైన ఎప్పుడూ ఆధారపడకండి. లోకంలో ఉన్నటువంటి దేనిపైన ఆధారపడకండి. మొదట మనం ఆధారపడవలసింది దేవుని పైన. ఇక్కడ ఇశ్రాయేలులో రాజయ్యుండి దేవుని మీద ఆధారపడటం లేదు. ఏ దేవుడు? జీవం కలిగిన దేవుని మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడు అని చదివితే రోగి ఆయను. మీరు అంటే అక్కడ ఉన్నటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఆ బంటులను వాళ్ళని పంపిస్తున్నారు. మీరు ఎక్రోను దేవతయగు బయల్జెబూబునొద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థత పడుదునో లేదో విచారించుడని దూతలను పంపించేస్తున్నాడు. ఏ దేవత? ఎక్రోను దేవత. అంటే ఆ రోజు ఆ ఎక్రోనీయులు అంటే ఫిలిష్తీయులు ఎలా పూజించేవారంటే వైద్య దేవతగా పూజించేవారు. వైద్య దేవత అంటే ఈమెను పూజిస్తే రోగాలు పోతాయి అనేటువంటి వారి అన్యజనుల నమ్మకం అది. కానీ లోకమందు మనం ఎలా ఉండాలి? ఒక క్రైస్తవుడుగా మనం ఎలా ఉండాలి? మనకున్నటువంటి రైట్స్ ప్రకారం నేను ఒక విషయం చెప్తానండి. మనకున్నటువంటి రైట్స్ ఈరోజు మనకిచ్చినటువంటి భారత రాజ్యాంగం, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం నేను చెప్తున్నాను.
అలానే బైబిల్ అనేటువంటి ఈ యూనివర్సల్ పీనల్ కోడ్ ప్రకారం కూడా నేను చెప్తున్నాను. మన దేశాన్ని, మన దేశ రాజ్యాంగాన్ని మనం ఎప్పుడు గౌరవించాలి. ఎందుకంటే మనమంతా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగి బ్రతుకుతున్న వాళ్ళం మనమంతా. కనుక మనం ఎప్పుడు ఎప్పుడు కూడా ఇండియన్ పీనల్ కోడ్, భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించి దానికి లోబడాలి. ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా మనం నమ్మినటువంటి విశ్వాసం, మనం నమ్మినటువంటి దేవుడిని గొప్పగా చెప్పుకునే అవకాశం మనకు రాజ్యాంగం ఇచ్చింది. అలానే బైబిల్ మనకిచ్చింది. కానీ ఇతర దేవతలను దూషించే, ఇతర మతాలను ద్వేషించే హక్కు ఒక క్రైస్తవుడిగా బైబిల్ పట్టుకొని మనకు లేదు. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా ఏమంటే మత భేదములు కలిగించు వానికి ఒకటికి 2 మార్లు బుద్ధి చెప్పడని బైబిల్‌లో ఉంది. మనం ఎప్పుడు మత భేదాలను కలిగించేవారుగా ఉండకూడదు. మతాల మధ్య శాంతిని కోరుకునే వారంగా, మనుషుల మధ్య మనమంతా కూడా ఎప్పుడు సమాధానం కలిగే వారిగా ఉండాలి. కనుక ఒక విషయం చెప్తున్నాను. ఎవరి దేవుళ్ళను, ఎవరి దేవతలను మనం ఎప్పుడు కూడా దూషించే హక్కు మనకు బైబిల్ ఇవ్వలేదు. రాజ్యాంగం మనకివ్వలేదు. మనం గౌరవించాలి. మనకున్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుందాం. కానీ ఎవరిని మనం ఎప్పుడు కూడా దూషించే ప్రయత్నం చేయకండి. ఒకవేళ దూషించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అమాయకులై ఉంటారు. వాళ్ళకి ఏమీ తెలియని వారై ఉంటారు. కనుక అలాంటి వారికి ప్రేమతో మనం చెప్పడం మన బాధ్యత. ఎవరికి మనం కోపంతో చెప్పాల్సిన అవసరత లేదు. శాంతి, సాత్వికం చెప్పాలి. కనుక ఇక్కడ మనం ఆలోచించగలిగితే నేను అందుకనే అంటున్నాను. ఇక్కడ ఎక్రోను దేవత బయల్జెబూబు అని, అంటే పాత నిబంధన కాలంలో బయల్జెబూబుగా పిలువబడింది. క్రొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి బయల్జెబూల్‌గా పిలువబడింది. అయితే ఇక్కడ వాళ్ళు ఆ రోజు వాళ్ళకున్నటువంటి నమ్మకం అదంతే. వారికున్న నమ్మకం ఏంటంటే ఈ దేవతని ఎక్కువగా పూజిస్తే రోగం పోతుంది అనేది వారికున్నటువంటి అన్ని జనుల నమ్మకం అండి అది. కానీ ఇశ్రాయేలు రాజైన అతడు ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి పైన. ఎందుకంటే మన బైబిల్ ప్రకారంగా పైన ఆకాశం అందైనను, క్రింద భూమి అందైనను ఎక్కడైనా ఒక్కడే దేవుడు. ఒక్కడే ఉన్నవాడు. ఆయన యెహోవా. ఒక్కడే అన్నాడు కదండీ! బాప్తిస్మాలు ఎన్నున్నాయన్నాడు? ఒకటే. బాప్తిస్మం ఒకటే అన్నాడు. విశ్వాసం ఒకటే అన్నాడు. అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే దేవుడు. ఒక్కడే ఉన్నాడు మనకు. కనుక వాళ్ళ నమ్మకాల గురించి మనకు అవసరం లేదు. మనం వదిలేద్దాం. మనకు దేవుడిచ్చిన రైట్స్ ప్రకారం మనం మాట్లాడదాం. బైబిల్ అనే పీనల్ కోడ్ ఇది. దీన్ని మీరి మనం మాట్లాడే హక్కు దేవుడు మనకెక్కడ ఇవ్వలేదు. కానీ దీని ప్రకారం మాట్లాడదాం. వాళ్ళకుంది. కానీ ఇతడు ఇశ్రాయేలు రాజు కదా! జీవము కలిగిన దేవుణ్ణి వెంబడించేవాడు కదా! జీవము గల దేవుని పక్షాన ఒక రాజుగా నిలబడి, ఇశ్రాయేలుని తన పిల్లలను పరిపాలించేటువంటి ఒక రాజు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తన విశ్వాసాన్ని కోల్పోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు? అన్యజనుల దేవత యొద్దకు వెళ్ళిపోయాడు. నేనెప్పుడు కూడా మీకు ఒక విషయం చెప్తాను. మీరు ఎప్పుడు కూడా మీ విశ్వాస విషయంలో మీకేది సంభవించినా ఎక్కడ కూడా సందేహించకండి. ఎందుకంటే మనకున్నటువంటి బైబిల్‌లో గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. మనకు గాయం చేస్తాడు ఆయనే కొన్ని సందర్భాల్లో. అలానే గాయమైంది కదా అని చెప్పేసి మనల్ని పట్టించుకోకుండా వదిలేసేవాడు కదా! ఆ గాయాన్ని కట్టే బాధ్యత కూడా ఆయనకే ఉంటది. యోబుకు సమస్యొచ్చింది. ఆ సమస్యలో ఎంతో బాధపడ్డాడు. తర్వాత ఆ సమస్యకు మించి ఎంత మేలుని అనుభవించాడో యోబు మనకు తెలుసు. ఇది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఇక్కడ ఇశ్రాయేలీయుల రాజు అయ్యుండి దేవుడిపై ఆధారపడలేదిక్కడ. ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు కోపమొచ్చేసింది. కోపమొచ్చి ఎవరిని పంపించేసాడు? ఏలియాని పంపించేసాడు. పంపించి ఏమన్నాడు? "నువ్వు వెళ్లి అతనికి చెప్పు. అతడు దూతలు వెళుతున్నారు. వాళ్ళకి చెప్పేసేయి." చెప్పేసాడు. ఏమని చెప్పాడో తెలుసా? ఎక్కిన మంచం దెక్కుండగా చస్తాడని చెప్పమన్నాడు. దేవుడు ఆజ్ఞాపించాడు. ఏలియా ఎందుకంటే అండి, ఏలియా రోషం కలిగిన వాడు కదండీ! బహు రోషం అతనికి. ఎంత రోషం ఆయనకి. రోషం కలిగిన వాడు. రాజైతే ఏంటి? దేవుడు ఆజ్ఞాపించాడక్కడ. చెప్పేస్తాడు అంతేక. చెప్పేసాడు. ఎక్కిన మంచం దెక్కకుండా చస్తాడని చెప్పేసాడు అంతేనండి. పోతాడన్నాడు అంతే. ఇది మీకు అర్థం కావడానికి ఇక్కడ తీసుకొచ్చేసాను. అంటే ఎక్రోను దేవత అయినటువంటి బయల్జెబూబు ఇది పాత నిబంధన కాలంలో పిలువబడింది. కానీ క్రొత్త నిబంధన కాలంలో మాత్రం బయల్జెబూల్‌గా పిలువబడింది. అయితే ఈ బయల్జెబూల్ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారంటే ద్వేషంతో ఉపయోగిస్తున్నారు యేసుక్రీస్తు వారికి. ద్వేషం. మళ్ళా అక్కడికి వద్దామా మనం? ఒకసారి అక్కడికి వద్దాం.
మత్తయి సువార్త 12వ అధ్యాయం 24వ వచనం దగ్గరకు మనం వస్తే, అలానే ఇదే విషయాన్ని మనకు ఇంకా ముందుకెళ్తే మార్కు సువార్తలో కూడా రాస్తాడు ఇదే విషయాన్ని. కానీ ఎక్కడ రాసిన సందర్భం మాత్రం ఇదే. ఏంటి ఆ సందర్భం అంటే, యేసుక్రీస్తు వారిని ఎలాగైనా చెడ్డవాని చేయాలి. నిజమండి. యేసుక్రీస్తు వారు నిజంగా అండి, ఆయన పాదాలను పట్టుకొని, నిజంగా ఎంత ఆయనని వేడుకోవాలి, ఎంత ఆయన గౌరవించాలి అనేది నిజంగా అండి, చాలా మందికి అర్థం కాలేదండి. ఒక విషయం చెప్పమంటారా అండి? స్వామి వివేకానంద తెలుసు కదా! ఆ హిస్టరీలో ఏముంటదో తెలుసా? ఒకవేళ నేను గినక యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి ఆ పాలస్తీనా ప్రాంతంలో పుట్టుంటే, నా గుండెలో ప్రవహించే రక్తం చేత ఆయన పాదాలు కడిగేవాడినన్నాడు. ఎంత గొప్పవాడండి. అలా అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే ఆయన జ్ఞాని గదా! అర్థం చేసుకున్నాడు. వెరీ గుడ్. అది చాలా చాలా సంతోషకరమైనటువంటి మాట. అలాంటిది అంత గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని శాస్త్రులు కానీ, పరిసయ్యులు కానీ, సద్దుకయ్యులు గాని ఎంత ఎత్తులో చూపించాలి ఆయనని. ఎంత ఎత్తులో చూపించాలనేది మర్చిపోయారు. ఎక్కడైనా సమాధి చేయాలనేది మాత్రం దృష్టిలో పెట్టుకున్నారు. చంపాలనే ప్రయత్నాలు, రాళ్ళతో కొట్టాలన్న ప్రయత్నాలు, ఎక్కడ దొరుకుతాడని చూస్తుంటారు. కనుక ఎక్కడైనా పట్టుకొని చంపేద్దామన్న ప్రయత్నాల్లో వీళ్ళుండిపోయారు. అలా ఉంటున్న సందర్భం. కక్షతో ఉన్నారు, పగతో ఉన్నారు, ద్వేషంతో ఉన్నారు. అలా ద్వేషంతో ఉన్న వాళ్ళు చెప్పేటువంటి మాటేంటంటే, అక్కడ చెప్పారు. ఏమని? దయ్యములకు అధిపతి అని 24 వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 12వ అధ్యాయం 24 వచనంలో, దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. ఏవండీ, యేసుక్రీస్తు వారికి ఎంత అవమానం తెలుసండి సువార్త ప్రకటించేటప్పుడు. దయ్యం పట్టినవాడన్నారు. నువ్వు అంటే సమరయుడువు అంటే అంటరాని వాడవు అని చెప్పేసి అన్నారు. ఏవండీ, ఒకానొక సందర్భంలోనండి పిచ్చివాడన్నారండి యేసుక్రీస్తు అని తెలుసా? యేసుక్రీస్తు అని పిచ్చివారన్నారా? మీరెప్పుడైనా చదివారండి బైబిల్‌లో ఇది? యేసుక్రీస్తు అని పిచ్చివారనే సందర్భాన్ని చదివారా? మతి చెలించిందనే పదం ఉంటది కదా! ఎవరు ఉపయోగించారు ఆ పదాన్ని? మతి చెలించింది. ఎవరు? ఇంటి వాళ్ళండి. అంత ఇంటి వారే. తన ఇంటి వారే మతి చెలించిందనే పదాన్ని ఉపయోగిస్తుంటారు. నిజమేనండి. యేసుక్రీస్తుని పిచ్చివాని చేసింది లోకం. కానీ ఆయనకున్న లక్ష్యం, ఆయనకున్న గురి ఎక్కడ తప్పలేదు. ఎన్ని అవమానాలండి ఆయనకి. ఎన్ని అవమానాలు. ఎన్ని అవమానాల మధ్య ఆయన సువార్త ప్రకటించాడు. ఎన్ని అవమానాలైనా పర్వాలేదనుకున్నాడు. ఎన్ని దెబ్బలైనా పర్వాలేదనుకున్నాడు. చివరకు ప్రాణం పోయినా పర్వాలేదనుకున్నాడు. ప్రాణం కూడా పెట్టేసాడు. ప్రాణం పోతే పోని అనుకున్న వానికి అవమానాలు పెద్ద లెక్క గాదు. నిందలు పెద్ద లెక్క గాదు. అన్నిటిని పక్కన పెట్టాడు. తను చేయవలసిన పనిలో ముందుకు వెళ్తున్నాడు. కానీ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు మాత్రం ఎక్కడికెక్కడ అడ్డుకట్టలు వేయాలన్న ప్రయత్నంతో, ఎక్కడ చంపాలన్న ప్రయత్నంతో చేసినటువంటి ఎన్నో పన్నాగాలు మనకు తెలుసు. కనుక యేసుక్రీస్తు వారికి ఈ పదాన్ని ఉపయోగించడం వెనకాల ద్వేషిస్తున్నారు ఆయన్ని. ద్వేషిస్తున్నారు. అంటే ఒక పనికిరాని వాడిగా. ఆ పేరుకి అర్థాలు చెప్పాను కదా! బయల్జెబూల్ అంటే ఏంటి? చెత్త దేవత. ఏంటండి చెత్త దేవత? ఈగల దేవత. అంటే యేసుక్రీస్తు వారు ఒక పనికిరాని వాడు అని సమాజానికి పరిచయం చేస్తున్నారు ఆ రోజు. ఆయన వెళ్ళే ప్రాంతాలలో ఎంతమంది ఆయన అడుగుండొచ్చు? అడుగుంటారు. ఎంతమంది ఆయన వేరేలా చూసుంటారు? చూస్తారు. ఎందుకనంటే అది సామాన్యమైన మాట కాదండి. ఎంతో అవమానపరిచేటువంటి మాట. అగౌరవపరిచేటువంటి మాట. ఎంతో కృంగదీసేటువంటి మాట. నిజమండి. కొన్ని కొన్ని సందర్భాల్లో త్రాగుబోతున్న సందర్భాలున్నాయి. ఏవండీ, ఎందుకు ఇంత భయంకరమైనటువంటి అవమానాల మధ్య ఆయన ప్రకటింపగలిగాడంటే నిజమండి. ఆయన గురంతా ఒకటే, పరలోకం. తండ్రి ఇష్టాన్ని నెరవేర్చాలి. లోకానికి రక్షణ కలిగించాలి. నా పనిని ముగించుకొని నా తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోవాలి. ఆ లక్ష్యంలో ఎన్ని అవమానాలొచ్చినా అన్నిటిని పక్కన పెట్టేసాడు. కనుక ఉద్దేశపూర్వకంగా ద్వేషంతో బయల్జెబూల్ అనే పదాన్ని ఉపయోగించారు. అది మంచి పేరు కాదు. చెడ్డ పేరు. పైగా అన్యదేవత పేరు ఉపయోగించారండి. అన్యదేవత పేరు. ఏవండీ, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టాడే. అవునా? ఆకలితో అలమటించి పోతున్నారని అన్నం పెట్టాడండి. రోగాలతో వాటిని నయం చేసుకోలేక సంవత్సరాల కొద్దీ మంచాన పట్టి, ఏవండీ, తినలేక, స్నానాలు చేయలేక మంచం పట్టిన వాళ్ళను ఎందరో పక్షవాయువుతో ఉన్న వారిని బాగు చేశాడే. ఎందరో కుష్ఠరోగులని, ఏవండీ, కుష్ఠరోగం అంటే ఎంత భయంకరంగా ఉంటుంది.
అలాంటి కుష్టి రోగంతో ఉన్న వారందరి దగ్గరికి వెళ్ళిపోయి బాగు చేసి గొప్ప వాళ్ళని చేశాడే, మంచి వాళ్ళని చేశాడే. ఎందరో రోగాలు తీశాడే. 18 సంవత్సరాల నుంచి బాధపడినటువంటి ఒక స్త్రీ తన రోగాన్ని స్వస్థత చేశాడే. ఎన్ని చేశాడండి. ఇన్ని చేసిన సమాజం మరిచిపోయి చివరికి చేసినటువంటి లేదా చివరికి యేసుక్రీస్తు వారికి ఇచ్చినటువంటి బిరుదండి. నేను మీకు ఒక మాట చెప్తానండి. ఏవండీ మదర్ తెరీసా చేసినంత సేవ ఎంత గొప్ప సేవ చేసింది. ఈరోజు ఆమెను తల్లిగా భావిస్తున్నారు. తల్లి. ఎందుకు తల్లి అంటున్నారు? కుష్టి రోగుల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళ గాయాలు కడిగింది. వాళ్ళకి కట్లు కట్టింది. తన చేతులతో అన్నం తినిపించింది. తన జీవితాన్ని సేవకు అంకితం చేసుకుంది గనక తల్లి అని పిలుస్తున్నాం. ఏవండీ అలాంటి తల్లికి కూడా భయంకరమైనటువంటి బిరుదులిచ్చింది ఈ లోకం. మీరు ఒకటి అర్థం చేసుకోండండి. ఒక ఉన్నతమైన వాడి గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడంటే వాడు క్యారెక్టర్ లేనివాడే మాట్లాడతాడు. ఇది మీరెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఒక గొప్ప వాని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు అంటే ఒక వ్యక్తి క్యారెక్టర్ లేనివాడు మాట్లాడతాడు. క్యారెక్టర్ ఉన్నవాని గురించి క్యారెక్టర్ లేనివాడు చెడ్డగా మాట్లాడతాడు అనేది మీరెప్పుడు కూడా మర్చిపోకండి. అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని అన్నారండి. చాలా చెప్పారు యేసుక్రీస్తు వారి గురించి. యేసుక్రీస్తు వారు వివాహం చేసుకున్నాడనే సందర్భాలు లేవా? యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదని సమాజం లేవనెత్తిన సందర్భాలు లేవా? తెలియక అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు. బైబిల్ ఎంతో ఎత్తులో ఉంది. కనుక బైబిల్‌ని ఏదో చేద్దామని అనుకుంటారు కానీ ఎవరి వల్ల ఏం కాదులెండి. ఎందుకంటే చరిత్రలో రాజుల వలన ఏం కాలేదు. రాజులే పడిపోయారు. రాజ్యాలే పడిపోయాయి. ప్రపంచాన్ని పరిపాలించిన సామ్రాజ్యాలే పడిపోయాయి. వీళ్ళంత పెద్ద లెక్క కాదు. కానీ మనం వెయిట్ చేయాలంతే. దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుడు చేస్తాడు. మనం చేసేది మనం చేస్తాం. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. కనుక ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు వారి సేవను గౌరవించి గొప్పవాడిగా చెప్పవలసిన వాళ్ళు ఆయన కృంగతీయడానికి ఆయన్ని అవమానపరిచేటువంటి, అఘోరపరిచేటువంటి పదాన్ని ఉపయోగించారు. దయ్యం పట్టినవాడు అంటూ నువ్వు ఒక చెత్తవాడివి, పనికి రానివాడు అని యేసుక్రీస్తుని ఆయన గురించి మాట్లాడారు. అందుకనే బయల్జెబూల్ అనే పదం వెనకాల ఇన్నుంటాయి. ద్వేషంతో ఉపయోగించినటువంటి పదం. అన్యజనుల దేవతను యేసుక్రీస్తుకి పెట్టారు చూసారా? ఆ పేరుని ఆయనకి పెట్టేశారు. ఎంత అవమానం అండి అది. ఎంత ఇబ్బందికరమైనటువంటి సందర్భం అది. ఆయన కిందకొచ్చాక ఒక మాట అన్నాడు. నాకిది పెట్టారు కదా! భవిష్యత్తులో మీకే వస్తది ఆ పేరన్నాడు. అంతే కదా! నువ్వేది విత్తుతున్నావో అదే కోస్తావు. తప్పదది. నువ్వు విత్తినది కోయాల్సొస్తది. నువ్వు ఏ పేరు పెట్టావో ఆ పేరే మోయాల్సొస్తది. తప్పదది. కనుక యేసుక్రీస్తు వారికి పెట్టారు. తర్వాత వాళ్ళందరూ మోస్తారు. ప్రియులారా, ఉద్దేశపూర్వకంగా ఎవరిని కూడా ఎప్పుడు మనం అవమానపరిచేటువంటి కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయకండి. చేయకూడదు కూడా. అది తగదు. కనుక ఈ పదం బయల్జెబూల్ ఎవరనంటే ఒక క్లారిటీ అనేది నేను మీకిచ్చేసాను. ఒక విషయం పైన మీకు అవగాహన వచ్చింది. కనుక ఇది ఈ పాఠం యొక్క, ఈ సందేశం యొక్క ఉద్దేశ్యం. కనుక ఈ పదం వెనకాల ఇంతుంది చరిత్ర. ఏ ఉద్దేశంతో ఉపయోగించారన్న దాని గురించి మీకు చెప్పాను. ఓకే. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి మీకు వందనాలు నాయన. ఎన్నో అవమానాల మధ్య, ఎన్నో నిందల మధ్య తన ప్రాణాన్నే ఫణంగా పెట్టాడు యేసుక్రీస్తు. కారణం లోక రక్షణ కొరకు. లోకాన్ని కాపాడడానికి వచ్చిన యేసుక్రీస్తు వారికి ఆనాటి సమాజం ఇచ్చినటువంటి బిరుదులు. కృంగతీయడానికి, అవమానపరచడానికి. కానీ తర్వాత యేసుక్రీస్తు వారు ప్రపంచంలో ఎంత గొప్పవాడుగా నిలబడ్డాడు. ఎవరికి లేని పేర్లు శకపురుషుడని, యుగపురుషుడని, చరిత్ర పురుషుడని, ఏవండీ లోక రక్షకుడని ఎన్నో పదాలు కరుణామయుడని, ప్రేమమయుడని ఎవరికి దక్కని ఎన్నో బిరుదులు తండ్రి. ఈరోజు ప్రపంచం అంతటిలో యేసుక్రీస్తు వారికి మాత్రమే దక్కాయి. ప్రేమమయుడు గనుక, ప్రేమాస్వరూపి గనుక కొద్ది కాలం అవమానింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు, అగౌరవపరచబడ్డాడు. కానీ తర్వాత చరిత్రలో ఆయనకి మించిన వారెవరు లేరు, ఉండరు, పుట్టరు కూడా తండ్రి. అంత గొప్పవాడు నీవు నమ్మిన యేసుక్రీస్తు. ఆయనను ధరించుకున్న మేము కూడా ఎన్నో అవమానాల మధ్య, ద్వేషాల మధ్య ఉంటూ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి పరలోకమున ఒక గురి కోసం బ్రతుకుతూ, చావు తర్వాత మరొక బ్రతుకు కొరకు బ్రతుకున్న మేము ఒక క్రీస్తులా పనిచేసి మా పనిని ముగించుకొని నిత్య రాజ్యమైన పరలోకానికి చేరుటకు మా అందరికి మార్గాలు తెరవండి. మేమంతా తండ్రి
వాక్య విషయంలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో సంపూర్ణమైనట్లు కృపను అనుగ్రహించండి. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నడిపిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను కష్టపడుతున్న, శ్రమిస్తున్న నీ పిల్లలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన ఈవులను అనుగ్రహించండి. ప్రతిదినము వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్న ఒకనాటి వారు గనులుగా ఎంచబడ్డారు. నీ పిల్లలు కూడా వాక్యం పట్ల ఆసక్తి పరులై ఉన్నారు గనుక గనులుగానే ఎంచండి. విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మా అందరి హృదయాలలో ఫలించు భాగ్యం అనుగ్రహించమని వేడుకుంటాం. మరొకసారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన వారిని, మరి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకుని వర్ధిల్ల చేయమని యేసు ద్వారా ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అన్నయ్య వందనాలు. మరి అన్ ఈ పాతని అంటే ఆదికాండంలో లేని దేవతలు అంటే ఆదికాండంలో నుంచి మనం చదువుకుంటూ వస్తున్నప్పుడు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఉంది హ్మ్. కానీ దేవుడు అన్న అనే ఆజ్ఞ ఉంది కదా. మరి అక్కడ అవును. లేని దేవతలు రాను రాను దేవతలు అనే బడిన వారు నిజమైన దేవుడు ఉండగా దేవతలు అనేబడే వారు ఎలా వచ్చారు? ఈ ప్రశ్న. హ్మ్. అయితే అన్నయ్య, జలప్రళయం తర్వాత అన్నయ్య, మనుషులు బాబేలు గోపురం దగ్గర నుంచి విడిపోతారు. ఉమ్, ఆయా దేశాలకు వెళ్ళిపోతుంటారు. వాళ్ళు భాష మారిపోతుంటది. వాళ్ళ పద్ధతులు మారిపోతుంటాయి. వారి జీవన విధానం మారిపోతుంటది. ఎప్పుడైతే మారిపోయిందో ఒక భాష లేదిక వాళ్ళ దగ్గర. ఒక భాష ఉంటే ఒకే విషయం చెప్పేవాళ్ళు. అలా రాను రాను ఏమైపోయిందంటే ప్రజలు విస్తరించి ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయి, ఆ భూభాగాలకు వెళ్ళిపోయిన తర్వాత వారి దేవతలను వాళ్ళు పెట్టుకోవడం ప్రారంభించుకున్నారు. ఇప్పుడు మన ఇండియన్ హిస్టరీ గూడా మనం చూస్తే అన్నయ్య, ఆహ్, మధ్య ఆసియా నుండే కదా మన వాళ్ళు కూడా వచ్చింది. కనుమల గుండా ఏదో మన వాళ్ళు వచ్చేస్తుంటారు. అవును. ముందు ద్రావిడులు, తర్వాత వచ్చిన ఆ పరిస్థితులు మనకు తెలుసు గదా! అంటే ద్రావిడులొచ్చినా, తర్వాత వాళ్ళొచ్చినా ఆహ్, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ దేవతలు వాళ్ళను పూజించుకోవడం వాళ్ళు చేసుకున్నారు. అంటే చెదిరిపోయిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే చెదిరిపోయారో ఎవరి ఇష్టానుసారం వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, అసలు దేవుడు ఉన్నవాళ్ళు కూడా ఇశ్రాయేలీయులు చేసిన పొరపాటేంటి? దేవుడున్నాడు. ఐగుప్తు నుండి తీసుకొచ్చేటప్పుడు ఎవరిని తీసుకొస్తున్నారు? దేవుడే పంపించాడు. ఉన్నవాడు పంపించాడు. సైన్యములకు అధిపతని జెప్పేసి మోషే చెప్పిన సందర్భాలు మనకు తెలుసు కదా! ఆ, దేవుడు ఉన్నాడని తెలిసినా మనవాళ్ళు చేసిన పనేంటి? ఇశ్రాయేలు చేసిన పనేంటి? మాకిక దేవుడనేవాడు ఎక్కడున్నాడులే అని జెప్పేసి మోషే కనిపించటం లేదు అని అహరోను పిలిపించేసి దూడను చేసుకొని ఏమన్నారు? ఐగుప్తు నుండి మమ్మల్ని తీసుకొచ్చిన దేవుడు ఇదే. ఇటు అంటే కేవలం ఎన్ని రోజులు మోషే ఎంత కాలం వెళ్ళాడు కొండపైకి? కేవలం 40 దినాలు గదా! 40 దినాల్లోనే దేవుడు మార్చేసుకుంటే, చెదిరిపోయి ఎక్కడో కొండల ప్రాంతాలలో ఉండి, ఎక్కడో భూభాగాలు దాటిపోయిన తర్వాత వాళ్ళు ఇంకేం అర్థం కాక వాళ్ళ దేవతలను వాళ్ళు పెట్టేసుకున్నారు అన్య దేవతలుగా. ఆ తర్వాత ఇలా పుట్టావన్నా.